వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. పీఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభావ పేరుతో ఏడాదికి 20,000 ఇస్తానన్నాడు. 2 ఏళ్లకు 40,000 ఇవ్వాల్సి ఉంటే 10,000 ఇచ్చి 30,000 ఎగరగొట్టాడు. కష్టపడి పండించే రైతుకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. 1,776 ఉన్న ధాన్యం 1,200కు ఇవ్వమంటున్నారు దళారులు. దీత్వా తుఫాన్ గురించి ముందే తెలిసినా రైతులను ఆదుకోకుండా చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు. మా హయాంలో ఆర్బీకేలు స్పందించి యుద్ధ ప్రాతిపదికన వర్షాలకు ముందే పంట కొనుగోలు జరిగేవి. క్యాపిటల్ సపోర్ట్ కింద పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తానన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు 40,000 రూపాయలు ఇవ్వాలి. సంవత్సరానికి 20,000 అంటే కేవలం 10,000 ఇచ్చి 30,000 ఎగరగొట్టాడు. మా హయాంలో ఉన్న రైతు భరోసా ఈరోజు కనుమరుగైపోయింది. మా హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా ఈరోజు రైతులకు ఒక హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. ఇన్ని కష్టాల మధ్య రైతు వ్యవసాయం చేస్తే ఏ పంటకు ఈరోజు రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తాం. ధాన్యాన్ని కొనేవాడు లేడు. మామూలుగా 75 కేజీల బస్తా ఎంఎస్పి ప్రకారం 1,776 రూపాయలు రావాలి. ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే రైతులకు 1,200 రూపాయలకి ఇస్తారా 1,300 రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈరోజు దళారులు రైతులను ఈరోజు అడుగుతా ఉన్న పరిస్థితి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా? ఇంకో పక్క దిత్వా తుఫాన్ అంటే ఇప్పుడు జరుగుతా ఉన్నాం. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి దిత్వా తుఫాన్ చూస్తా ఉన్నాం. ఇంకో పక్క దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని 10 రోజుల ముందే మనకు తెలుసు. కోసిన పంట కళాల మీదే ఉందని తెలుసు. ఇంకా ఆశ్చర్య విషయం ఏమిటంటే ఈ పంట కొనకపోతే ధాన్యం తడిచిపోతుంది అని తెలుసు. రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉన్నారు. ఈ ధాన్యం మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని కూడా తెలుసు. కానీ చంద్రబాబు గారు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు. మా హయాంలో ఇలాంటి పరిస్థితులే కన్నా వచ్చి ఉన్నప్పుడు వార్ ఫుటింగ్ బేసిస్ మీద మొత్తం యంత్రాంగం అంతా పనిచేసి ఉండేది. వెంటనే గన్నీ బ్యాగ్స్ వెంటనే వాటి మీద సప్లై అయి ఉండేది. లాజిస్టిక్స్ కోసం లారీలు వెంటనే రంగంలోకి దిగి ఉండేటివి. ఆర్బీకేలు వెంటనే యాక్టివేట్ అయి ఉండేటివి. పంట కొనుగోలు వర్షానికన్నా మునిపే టక 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 కొనుగోలు చేస్తుండేవాళ్ళు. ఈ గతంలో జరిగాయి.